యా హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనము ఫార్ములాస్ డెరివేషన్ అంటే మనకి 10th క్లాస్ లెవెల్లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫార్ములాస్ ప్రూఫ్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మనం ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ is equal to actual దీని ఫార్ములా వచ్చేసి sum of first n natural numbers is equal to n into n plus 1 by 2 n into n plus 1 by 2. ఇది చాలా ఈజీ అండ్ దీని ప్రూఫ్ కూడా చాలా ఈజీ. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే మనకు సమ్ ఆఫ్ అని వస్తుందో అప్పుడు యాక్చువల్గా మనం సింపుల్గా చేయాల్సిందే అడిషన్ అనమాట. కన్సెక్యూటివ్గా అడిషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే దాని మీనింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 2 plus 3 plus 4 and so on to up to n terms. ఇప్పుడు అడిషన్ మనము 1 plus 2 plus 3 అని చేసినా లేకపోతే రివర్స్ లో యాడ్ చేసినా మనకి ఎనీవే ఆన్సర్ సేమ్ వస్తుంది కాబట్టి నేను రివర్స్ లో కూడా రాస్తాను. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే అగైన్ ఎస్ అనేది ఎట్లా రాసుకోవచ్చు, మనం రివర్స్ లో యాడ్ చేసుకోవచ్చు కదా. రివర్స్ లో యాడ్ చేసుకున్నా మనకు అదే వస్తుంది కాబట్టి n plus n minus 1 plus n minus 2 plus n minus 3 and so on to 1. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 యాడ్ చేసుకున్నాం. సో s ప్లస్ s ఏమవుతుంది మనకి 2s ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1 ఇక్కడ ఫస్ట్ టర్మ్ n. సో యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, నాకు n ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ n ప్లస్ ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత 2, ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత మనకి n మైనస్ 1 ప్లస్ ఇక్కడ థర్డ్ టర్మ్ 3, ఇక్కడ థర్డ్ టర్మ్ n మైనస్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ n, ఇక్కడ లాస్ట్ టర్మ్ 1. సో మనకి అల్టిమేట్గా ఏమొస్తుందండి, 2s ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ప్లస్ n ప్లస్ 2 మైనస్ 1 ఎంత 1 ప్లస్ n ప్లస్ 3 మైనస్ 2 ఎంత మనకి 1 ప్లస్ అండ్ సో ఆన్ టు n ప్లస్ 1. సో 2s is equal to ఇక్కడ n plus 1 ఇక్కడ n plus 1 ఇక్కడ n plus 1 and so on to n plus 1. ఇలాంటి n plus 1 మనకి ఎన్ని ఉంటాయి, n ఉంటాయి. ఎందుకంటే మనకు ఓవరాల్ గా 1 to n అంటే 1 to n అంటే మనకి ఎన్ని టర్మ్స్, n టర్మ్స్. 1 to n అంటే మనకి n టర్మ్స్ కాబట్టి సో ఓవరాల్ గా ఇట్లాంటి n plus 1 ఎన్ని ఉంటాయి మనకి, n టర్మ్స్ ఉంటాయి కాబట్టి సో n into n plus 1 will be the my answer. ఓకే, అంతే కదా. సో జనరల్ గా ఏంటంటే మనకి 1 ప్లస్ 1 ప్లస్ 1 అని సో అంటే ఏమవుతుంది మనకి, n టర్మ్స్ ఉంటే 2 ఉన్నాయి అనుకోండి 2 into 1 రాస్తాం, 3 ఉన్నాయి అనుకోండి 3 into 1 రాస్తాం, n ఉన్నాయి కాబట్టి n into 1 రాస్తాం అడిషన్ చేసినప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఒక n plus 1 ఇక్కడ ఒక n plus 1 ఇక్కడ ఒక n plus 1 and so on to n plus 1. n ఉన్నాయి మనకి, n ఉన్నాయి కాబట్టి n into n plus 1. సో 2s is equal to n into n plus 1 where s is equal to n into n plus 1 by 2. It would be our required proof, right? Thank you. సో తర్వాత ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ అయితే మీకు నేను చెప్తున్నాను, ఏంటంటే అది సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. చూడండి ఈ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 plus 2 plus 3 and so on to n, which is equal to n into n plus 1 by 2. అదే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n స్క్వేర్. దీని ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. తర్వాత సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏమవుతుందంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అండ్ సో ఆన్ టు n క్యూబ్. సో దీనికి ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 బై 2. అంటే ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ చేసాం కదా, ఆ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 బై 2 అదే ఫార్ములా, కాకపోతే హోల్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఈ సెకండ్ ఫార్ములా అండ్ థర్డ్ ఫార్ములాకి ప్రూఫ్ మనము మ్యాథమెటికల్ ఇండక్షన్ అని మనకి +1 +2 లో ఒక కాన్సెప్ట్ అయితే వస్తుంది.
సో ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.